హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలకు ఈరోజు మకర రాశి వారికి లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు తమ సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇక మకర రాశి వారికి ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుత పరిస్థితులు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి విద్యా లాభం, ధన లాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారో విదేశాలలో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భాగస్తుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడిలను తొలగించుకోగలుగుతారు. రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకి మరియు కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.